వాయిస్ ఆఫ్ ఎంసీ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కథ మాత్రమే చెప్పడం కాదు, మీ జీవితంలో ఒక అలారం మోగించబోతున్నాను. మన చేతిలో ఉన్నప్పుడు చిన్నదిగా కనిపించేది, కానీ చేతి నుంచి జారిపోతే జీవితాన్ని రాయగలిగిన ఒకే ఒక శక్తి సమయం. ఇది మనతో మాట్లాడదు, కానీ మన కోసం అన్నీ మాట్లాడించే శక్తి దీందే. ఈరోజు మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే సమయాన్ని మీరు కాదు, సమయం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఒక చిన్న పట్టణంలో సుజయ్ అనే బాలుడు ఉండేవాడు. మన అందరిలో ఉన్న ఒక లోపం అదే అతనిలో కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడేం అవసరం లేదు, తర్వాత చేస్తా. ఈ ఒక్క మాట అతని కలలను నిద్రపోనిచ్చేది. సుజయ్ ప్రతి మంచి పని, చదువు, వ్యాయామం, కొత్త స్కిల్, చిన్న లక్ష్యం ఎప్పుడూ తర్వాతలో పడేసేవాడు. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. కానీ ఒకరోజు సమయం అతనికి ఒక విచిత్రమైన బహుమతి ఇచ్చింది. అతని ఇంటి పక్కన ఉండే ఒక పెద్దవాడు అందరూ గడియాల బాబా అని పిలిచేవారు. సుజయ్ని పిలిచాడు. అతనికి ఒక పాత గడియారం ఇచ్చాడు, ఒకే ఒక సూది ఉన్న గడియారం. సుజయ్ అడిగాడు, గడియారంలో నిమిషాలు లేవు, గంటలు లేవు, మరి ఇది ఎలా పనిచేస్తుంది అని. గడియాల బాబా చిరునవ్వు నవ్వి అన్నాడిలా, ఇందులో ఉన్న సూది నీ జీవితంలో ఉన్న సరికొత్త అవకాశం ఎప్పుడు వస్తుందో చూపిస్తుంది అని. సుజయ్ ఆశ్చర్యంగా చూశాడు. బాబా చెప్పాడు, కానీ ఒక రూల్ ఉంది అని. ఈ సూది కదిలినప్పుడు నువ్వు వెంటనే చర్య తీసుకోకపోతే అది మళ్ళీ ఆ అవకాశాన్ని నీకివ్వదు. సుజయ్ అర్థం చేసుకోలేకపోయినా గడియారాన్ని తీసుకున్నాడు. ఒక రాత్రి సుజయ్ చదువుతున్నప్పుడు గడియారం సూది ఒక్కసారిగా టిక్ అంటూ కదిలింది. అతను ఏం చేశాడు? ఇంకో 10 నిమిషాల తర్వాత చూద్దామని మొబైల్ చూశాడు. మరి 20 నిమిషాల్లోనే అతని టీచర్ పంపిన స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్ లైన్ ముగిసిపోయింది. అయితే సూది మళ్ళీ కదిలిందా? లేదు. అప్పుడు మొదటిసారి సుజయ్కి అర్థమైంది, అవకాశం గంటలు చూపించదు, అది కేవలం ఒక క్షణం మాత్రమే ఇస్తుంది. మరుసటి రోజు వృద్ధుణ్ణి కలిసిన సుజయ్ అడిగాడు, సూది మళ్ళీ ఎందుకు కదలలేదు అని. అప్పుడు బాబా చెప్పిన మాట అతని జీవితం మొత్తం మార్చేసింది. బిడ్డ, అవకాశం నీ తలుపు తట్టడం పని కాదు, అది తట్టినప్పుడు నువ్వు తలుపు తెరిచేదా లేదా, అదే నీ భవిష్యత్తు. ఆ మాటలు సుజయ్ హృదయంలో పడిపోయాయి. ఆ రోజు నుండి తర్వాత అనే మాట అతని నోటి నుండి మాయమైంది. ప్రతి పనిని వెంటనే ప్రారంభించాడు. అతని మార్పును చూసి గడియాల బాబా నవ్వి అన్నాడు, సమయం నీకు బహుమతులు ఇవ్వదు బాబు, నువ్వు సమయానికి బహుమతులు ఇవ్వాలి. నీ క్రమశిక్షణ, నీ ప్రయత్నం, నీ నిర్ణయం. రోజులు గడిచాయి. సుజయ్ చిన్న లక్ష్యం నుంచి పెద్ద విజయాల దాకా ఎదిగాడు. సమయం అతని గురువయింది. అతని జీవితం అతని సాక్ష్యమైంది. అందరికీ సమయం ఒకటే, కానీ అందరి జీవితం ఎందుకు ఒక్కలా ఉండదు? ఎందుకంటే కొందరు సమయాన్ని గమనిస్తారు, కొందరు సమయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియో చూశాక మీరు చేసే మొదటి పని, మీ జీవితంలో తర్వాత అనే మాటను వెంటనే తొలగించండి. ఇప్పుడే ప్రారంభించండి, ఇప్పుడే చేయండి, ఇప్పుడే మీ భవిష్యత్తు రాయండి. ఈ కథ మీలో చిన్న వెలుగు వెలిగిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, సమయం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దాని తీర్పు మాత్రం గట్టిగా ఉంటుంది.